హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ ప్రశాంత్. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ప్రజెంట్ ఉన్న కాలంలో మనకి మెయిన్ ఏంటంటే వివోలో ఎక్కువ ట్రెండింగ్లో ఉన్న మొబైల్స్ అయితే వివో V30, వివో V30 Pro. సో ఇవైతే ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నాయి వివోలో. అలాగే గ్యాలక్సీలో చూసుకుంటే కనుక A35 అలాగే A55 5G అయితే ఇవి ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఈ ట్రెండ్ ఇప్పుడు ఇందులో ఏంటి మరి 30కి 30 Proకి డిఫరెన్స్ ఏంటి? అలాగే మన గ్యాలక్సీలో కూడా చూసుకుంటే సామ్సంగ్ గ్యాలక్సీలో చూసుకుంటే 35కి 55కి డిఫరెన్స్ ఏంటి? సో వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఆ ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి, ఆ కెమెరా క్వాలిటీ కానీ అండ్ బ్యాటరీ కానీ ఓవరాల్గా కాస్ట్. సో దానికి దీనికి కాస్ట్ ఎలా ఉంది? సో ప్రజెంట్ అయితే మన దగ్గర వివో V30 అండ్ వివో V30 Pro అయితే మన దగ్గర అయితే ఉన్నాయి. సో మరి 30కి 30 Proకి డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. సో ప్రస్తుతం అది ఏంటన్నా 30. This is a Vivo V30 Pro, sir. ఒకసారి వివో V30 ఉందా అన్న? Vivo V30 యాక్చువల్ మన దగ్గర డెమో లేదండి. డెమో లేదు. ఓకే ఓకే. సో V30 Pro అండ్ V30 డిజైన్ మాత్రం చూసినంటే రెండు సేమ్ ఉంది. ఓకే, డిజైన్ మాత్రం చూసినంటే రెండు సేమ్ ఉంది. సైజ్ వైజ్, లుక్ వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. బట్ జస్ట్ కొంచెం డిఫరెన్స్ ఏముంది అంటే V30 Pro అండ్ V30లో జస్ట్ లెన్సెస్ అండ్ ప్రాసెసర్ డిఫరెన్స్ ఉంది. లైక్ ఇదిలో Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్లో పాటు వస్తుంది. అండ్ V30 Proలో Dimensity 8200 ప్రాసెసర్ విత్ 4 nanometers పవర్ఫుల్ చిప్ సెట్ వస్తుంది. అండ్ ఇంకొకటి కెమెరా మాత్రం చూసినంటే V30లో OIS కెమెరా వస్తుంది. అండ్ V30 Proలో మీకు సోనీ కెమెరా ప్లస్ అప్ టు జైస్ లెన్సెస్ కూడా వస్తుంది మీకు. ఓకే. ఇప్పుడు మనకి V30 Proలో కెమెరా ఏమొస్తుంది? V30 Proలో కెమెరా 50 MP పోర్ట్రేట్ కెమెరా వస్తుంది. 3 కెమెరా కూడా 50 కెమెరా వస్తుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా. ఓకే, బట్ V30 Proలో ఏమొస్తుంది? V30 Proలో మీన్ జైస్ లెన్సెస్ లో పాటు వస్తుంది. ఏముంది అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్టిక్ లెన్సెస్ లో వస్తుంది. కెమెరా మాత్రం చూసినంటే చాలా బాగుంది అట్లా. అండ్ ఇదిలో మీకు 7.45mm 2025 లేటెస్ట్ స్లిమెస్ట్ మోడల్ ఉంది. ఓకే, అండ్ ఇది ఇంకొకటి ఏముంది అంటే మెయిన్ థింగ్ ఏముంది అంటే V30 Proలో ఇప్పుడు జాయస్ V సిరీస్లో ఫస్ట్ టైం వచ్చింది. ఫస్ట్ టైం 2024లో V సిరీస్లో జాయస్ లెన్సెస్లో పాటు వస్తుంది. కెమెరా మాత్రం చూసినంటే కెమెరాలో చాలా ఫ్యూచర్ వస్తుంది. లైక్ పోర్ట్రేట్లో ఇట్లా ఇది ఫిల్టర్స్ ఉంది కదా సార్, ఇది ఫిల్టర్స్ ఇది ఫిల్టర్స్ సపరేట్ పర్చేస్ చేయాలంటే మినిమం ఒక లెన్సెస్ 20,000 రూపీస్ కాస్ట్ వస్తుంది. బట్ ఫస్ట్ టైం వివోలో మీకు V సిరీస్లో వస్తుంది. మీకు ఇన్ని 6 లెన్సెస్ వస్తుంది. లైక్ మీకు పార్టీ టైంలో మంచిగా కెమెరా క్వాలిటీ కావాలా, లైక్ మీకు లో లైట్లో మంచిగా ఫొటోస్ కావాలంటే, పోర్ట్రేట్ ఫొటోస్, వెడ్డింగ్ స్టైల్స్ కావాలంటే ఇట్ ఈస్ ద బెస్ట్ ఫొటోస్ వస్తుంది. వెనక కూడా మనకు ఒక ఔరా లైట్ లాగా. ఇంకా ఔరా లైట్ అంటే ఏముంది అంటే లైక్ వేరే ఫోన్స్ లో ఫ్లాష్ లైట్స్ వస్తుంది. ఓకే, బట్ వివోలో ఒక న్యూ క్రియేటివిటీ ఏముంది అంటే ఔరా స్మార్ట్ లైట్ వస్తుంది. ఓకే, ఔరా స్మార్ట్ లైట్ ఏం నడుస్తుంది అంటే లైక్ మీరు ఫొటోస్ వీడియోస్ తీసుకున్నా కదా, ఆ టైంలో ఫ్లాష్ అవ్వట్లేదు, ఇది ఔరా లైట్ వస్తుంది. ఓకే, కంపేర్ టు వివో ఫోన్స్లో బిఫోర్ ఫోన్స్లో కూడా ఔరా లైట్ వస్తుంది. బట్ ఈ కంపేర్ టు ఇది ఫోన్లో డిఫరెన్స్ ఏముంది అంటే 19% ఇంక్రీజ్ అవుతుంది ఇది. ఓకే, ఏమైనా కలర్ చేంజ్ నైట్ టైంలో షో యూ ఇక్కడ ఆప్షన్ కూడా ఉంది. ఓకే, ఇక్కడ క్లిక్ చేయాలా, ఇక్కడ ఆప్షన్ కూడా ఉంది. వార్మ్ లైట్ వస్తుంది, ఎల్లో లైట్ వస్తుంది, వైట్ లైట్. ఇక్కడ మనకి ఎట్లా కావాలో అడ్జస్ట్ ఆప్షన్ కూడా ఉంది. లైక్ ఇక్కడ చూడండి, లైక్ వార్మ్ లైట్. ఓకే, లైక్ నైట్ టైంలో మీకు మంచిగా పిక్చర్ క్వాలిటీ కావాలంటే ఇదే బెస్ట్ క్వాలిటీ వస్తుంది, ఇది క్లియరిటీ. లైక్ ఫ్లాష్ లైట్స్లో ఏముంది, బ్లర్ అవుతుంది ఫోటో, బట్ ఇది ఫ్లాష్ లైట్ బ్లర్ రాదు అట్లా. ఇదే బెనిఫిట్ ఉంది. 30 Proలో కెమెరా గురించి చూసామన్నా, ఓవరాల్ బ్యాటరీ ఎలా వస్తుంది? బ్యాటరీ మాత్రం చూసినంటే చాలా స్లిమ్మెస్ట్ అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది. 5000 mAh బ్యాటరీ వస్తుంది. 5000 mAh. ఓకే, అండ్ ఇంకొకటి 80 watts ఫ్లాష్ చార్జ్ వస్తుంది. జస్ట్ 0 to 50% 28 minutes లో ఫుల్ అవుతుంది చార్జ్. ఓకే, అండ్ ఇంకొక 50 to 100% జస్ట్ 45 minutes లో 45 minutes లో ఫుల్ 0 to 100% ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. ఓకే, సో బ్యాటరీ మాత్రం చూసినంటే 100% మీకు 1 day వస్తుంది. నార్మల్గా వాడతానంటే బ్రౌజింగ్ చేసినంటే 1 day వస్తుంది. ఓకే,
సో చూసారు కదా, ఇప్పుడు మన చేతిలో ఉన్నది అయితే వివో V30 Pro. సో వివో V30 Pro అయితే చాలా స్లిమ్ గా అయితే ఉంది అండ్ మన కర్వ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. అలాగే కెమెరా గురించి చూసుకున్నట్లయితే కనుక మనకి ఫ్రంట్ కెమెరా కూడా 50 MP ఉంది అండ్ బ్యాక్ కెమెరా కూడా 50 MP పోర్ట్రేట్ కెమెరా అయితే ఉంది. అలాగే మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంటే 30 Pro సేమ్ ఉంది. అండ్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ మనకు ఇక్కడ ఔరా లైట్ అయితే దీన్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. సో ఔరా లైట్ లో ఏంటంటే మనకి కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. యాజ్ అంటే నైట్ లో మనం నైట్ లో తీసుకున్నప్పుడు కొంచెం మూడ్ చేంజ్ ఉంటది కాబట్టి, సో నైట్ లో చూసుకున్నట్లయితే మనకి ఫొటోస్ ఎలా వస్తున్నాయి అండ్ డే టైంలో ఎలా రావాలి ఏంటి అనేది సో మనకి ఇది చూసుకోవచ్చు. అలాగే మనకి మెయిన్ ఏంటంటే స్క్రీన్ అయితే స్క్రీన్ ప్రజెంటేషన్ చాలా బాగుంది. సో మనం అండ్ మెయిన్ ఛార్జింగ్ వచ్చేసి అయితే ఇది 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అలాగే మనకి వోల్టేజ్ మనకి ఇక్కడ బ్యాటరీ మనకి చార్జర్ అయితే మనకి 80 వోల్టేజ్ చార్జర్ అయితే వస్తుంది. సో చూడండి ఇక్కడ మనకి చాలా బాగుంది స్క్రీన్ అయితే డిస్ప్లే. సో వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. అలాగే ఇప్పుడు మనం 30 గురించి చూసుకుంటే 30 కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇవే ఫ్యూచర్స్తో ఉంది, కానీ కొంచెం లిటిల్ బిట్ చేంజెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు సామ్సంగ్లో రీసెంట్గా వచ్చిన మొబైల్స్లో Galaxy 35G అలాగే మనకి Galaxy 55. సో ఇందులో మరి డిఫరెన్స్ ఏంటి, అలాగే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి Galaxy A35 గురించి అయితే తెలుసుకుందాం. సో హాయ్ అన్న. హలో. సో ఇప్పుడు Galaxy A35 గురించి అసలు ఏంటి, ఆ ఫ్యూచర్స్ ఏంటి, మరి ప్రైజెస్ ఏంటి, నార్మల్గా దాని కెమెరా క్వాలిటీ కానీ అలాగే డైమెన్సిటీ కానీ అండ్ రోమ్ కానీ ఇవి ఎలా ఉన్నాయి? ఓకే, సామ్సంగ్లో న్యూ మోడల్ లాంచ్ అయింది, సామ్సంగ్ గెలాక్సీ A35 5G. ఒకసారి పట్టుకొని చూడండి. సో వెయిట్ అయితే చాలా లైట్, 213 grams వస్తుంది గ్రామ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో అడ్వాంటేజ్ ఏమంటే నార్మల్ ఫోన్లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3rd generation 4th generation యూజ్ చేసినారు. ఇప్పుడు ఏమంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5th generation యూజ్ చేస్తారు, మీన్స్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ అంటారు దీనికి. ప్లస్ డిస్ప్లే కూడా ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఆన్ LED డిస్ప్లేతో వస్తుంది విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6th generation ఫుల్ హెచ్డీ ప్లస్. ప్లస్ ఇది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తోని వస్తుంది. అండర్ వాటర్ మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెష్ వాటర్లో అప్ టు 30 minutes 1.5 meter డెప్త్. సో వాటర్ ప్రూఫ్, ఎస్ వాటర్ రెసిస్టెంట్ వస్తుంది మొత్తం 30 minutes అండర్ వాటర్ యూజ్ చేస్తుంది ఫ్రెష్ వాటర్లో. ప్లస్ కెమెరా గురించి మాట్లాడితే మాకు కెమెరా కూడా ఎక్స్టర్నల్ 50 MP కెమెరాతోనే వస్తుంది బ్యాక్ సైడ్. ఓకే, ఇది వచ్చేసి మనకి 3 కెమెరాస్ ఉంది, 50, 5, 8. ఫ్రంట్ కెమెరా వచ్చి 13 MP కెమెరాతోనే వస్తుంది విత్ ఫుల్ హెచ్డీ ప్లస్ నైటోగ్రఫీ ఫోటో మంచి తీసుకోవచ్చు దీంట్లో. ప్లస్ బ్యాటరీ చూస్తే కూడా 5 mAh బ్యాటరీ వస్తుంది, 1 day స్టోరేజ్ స్టాండ్ బై బ్యాటరీ వస్తుంది. ఫస్ట్ టైం సామ్సంగ్ అంత తక్కువ ప్రైస్లో 4 nanometer చిప్సెట్ తోని వస్తుంది. దీనిలో బెనిఫిట్ అంటే మల్టీ టాస్కింగ్ స్మూత్ గేమింగ్ ప్రాసెస్ మంచి యూజ్ ఉంటుంది. ఓకే, నార్మల్ ఇది ర్యామ్ ఎలా ఉంది? దీనిలో 2 వేరియంట్స్ వస్తాయి, 8GB ర్యామ్ 120 ఉంది, 8GB ర్యామ్ 256GB తోని వస్తుంది. మనకి మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు కూడా ర్యామ్ అండ్ డైమెన్సిటీ కానీ. ఎస్, డైమెన్సిటీ కూడా మనకి ప్రాసెసర్ అది దీనిలో అంటే మనకి సామ్సంగ్ ఓన్ ప్రాసెసర్ వస్తుంది, ఎగ్జినోస్ ప్రాసెసర్ ఉంది, 1280 వస్తుంది. అండ్ బ్యాటరీ ఎలా ఉంది? బ్యాటరీ కూడా 5 mAh బ్యాటరీ, 1 day స్టోరేజ్ స్టాండ్ బై బ్యాటరీ బ్యాకప్ తోని వస్తుంది. ఓకే, సో ఓవరాల్ మనకి బ్యాక్ కెమెరా వచ్చేసి 50 MP అలాగే ఫ్రంట్ కెమెరా 13 MP కెమెరా వస్తుంది. 13 MP. ఈ ప్రైస్ లేదో మనకి చూస్తే మనకి వాటర్ రెసిస్టెంట్ యాడ్ అయింది, ప్లస్ మనకి 4 nanometer చిప్సెట్ యాడ్ అయింది, ప్లస్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ యాడ్ అయింది, లేటెస్ట్ వర్షన్ యాడ్ అయింది. ఇంత తక్కువ ప్రైస్లో ఫస్ట్ టైం ఇందులో వచ్చింది A35 5Gలో. A35 5Gలో దీనిలో 2 వేరియంట్స్ ఉన్నాయి, 8GB ర్యామ్ 120 ఉంది, 8GB ర్యామ్ 256GB ఉంది. అండ్ సిమ్ డ్యూయల్ సిమ్. ఎస్, డ్యూయల్ సిమ్ యూజ్ చేసుకోవచ్చు మనం. ఫస్ట్ నార్మల్, సెకండ్ సిమ్ హైబ్రిడ్ సిమ్. ఫస్ట్ ఓకే, సో నార్మల్గా మనకు బ్యాటరీ అయితే 5000 అయితే ఉంది. ప్లస్ దీనిలో సేఫ్టీ ఉంది, ఏముంటే సామ్సంగ్లో ఎట్లా పర్చేస్ అంటే సెక్యూర్ బై నాక్స్ ఉంది, నాక్స్ వాలెట్. మాకు థర్డ్ పార్టీ మల్వేర్ అప్లికేషన్ హార్డ్వేర్ క్రప్స్ అవుతాయి కదా, బ్యాంక్ క్రప్స్, అది దీనిలో అట్లాంటివి అవ్వదు బికాస్ సెక్యూర్ బై నాక్స్ అని వస్తుంది. ప్లస్ దీనిలో 4 years సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తుంది, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి మీకు అడిషనల్. ఓకే, సో మనకైతే సామ్సంగ్ A35 బాక్స్ వచ్చేసి అయితే ఇలా ఉంటుంది. సో నార్మల్గా బాక్స్ ఓపెన్ చేస్తే కనుక మొబైల్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ మనకి బ్యాక్ సైడ్ అయితే 3 కెమెరాస్ ఉంటాయి. సో బ్యాక్ వచ్చేసి 50 MP అండ్ ఫ్రంట్ వచ్చేసి అయితే 13 MP. అండ్ మెయిన్ ఇందులో ఏంటంటే మనకి వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది, మినిమం 30 minutes ఫ్రెష్ వాటర్లో అయితే యూజ్ చేయొచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ బ్యాటరీ వచ్చేసి అయితే మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ చార్జర్ 20 watts సూపర్ ఫాస్ట్ చార్జర్ వస్తుంది, 25 watts.
అండ్ మెయిన్ మనకి ఏంటంటే ఇందులో మనకి మెయిన్ ఏంటంటే ప్రైస్. సో సామ్సంగ్లో మనకి ఎక్కువ మనం ప్రైస్ కూడా చూస్తాం కాబట్టి సో A35 ప్రైస్ ఎంత ఉంటుంది? దీనిలో 2 వేరియంట్స్ ఉన్నాయి. 8120 వచ్చి 30 ఉంది, 8250 33 ఉంది. ప్లస్ దాంతో పాటు అడిషనల్ అఫోర్డబిలిటీ ఆఫర్స్ కూడా ఉంది. త్రూ మనం క్రెడిట్ కార్డ్ తో పేస్తే అప్ టు 3000 క్యాష్ బ్యాక్ కూడా ఉంది. 33,000 ఉంది ఇది. yes 31,000 ఉంది. సో 256 GB 34 ఓకే. 128 అయితే 31 ఓకే. సో మనకి ఇది వచ్చేసి ఏంటంటే 128 GB అయితే కనుక 31,000లో అయితే వస్తుంది. అలాగే మనకి 256 GB అయితే కనుక 34,000లో వస్తుంది. అండ్ ఈఎంఐ ఏమైనా కలుపుకుంటే కనుక కొంచెం డిస్కౌంట్ కూడా yes 3000 క్యాష్ బ్యాక్ ఉంది దాంతో పాటు. సో మనం ఇన్ కేస్ ఈఎంఐ ద్వారా తీసుకుంటే కనుక మన డైరెక్ట్ స్వైప్ ఫుల్ స్వైప్ ఓకే క్రెడిట్ కార్డ్. సో మనం ఈఎంఐ ద్వారా కనుక తీసుకున్నట్లయితే కనుక నియర్లీ 3,000 వరకు అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో మనం చూసుకున్నట్లయితే 28,000 29,000లో అయితే మనం దీనైతే పర్చేజ్ చేయొచ్చు. సో అలాగే ఇప్పుడు ఇది A35 కదా. సో A55 కూడా ఇప్పుడు ఈ మధ్య వచ్చింది కాబట్టి సో A55 కూడా దాని ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే చూసాం. సో A35 గురించి చూసాం కదా అన్న. ఇప్పుడు A55 దానికి దీనికి అసలు ఏంటి డిఫరెన్స్ ఏంటి, అండ్ ప్రైజెస్ కానీ అండ్ అందులో ఉన్న నార్మల్ బ్యాటరీ కానీ సో ఓవరాల్గా ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి? సార్ A55 5G వచ్చింది చూడండి, లేటెస్ట్ మోడల్ తోని వస్తుంది. ఓకే. ప్రీమియం లుక్ తోని వస్తుంది. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. మనకి సైడ్ లుక్ చూసుకుంటే కనుక టోటల్లీ మెటల్ ఫినిషింగ్ తోని వస్తుంది. నార్మల్ ఫోన్స్ లో పాలికార్బన్ బాడీ వస్తుంది, ఇది అంటే మెటల్ ఫినిషింగ్. ఇది దీనిలో బెనిఫిట్ ఏమంటే డ్రాప్ ప్రొటెక్షన్ ఉంది ప్రొడక్ట్. మీన్స్ బెనిఫిట్ అంటే నార్మల్ ఫ్లోర్ లో కూడా నార్మల్ పడితే కూడా డ్యామేజ్ అయ్యడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి బికాస్ ఆఫ్ మెటల్ బాడీ తోని. ఫ్రంట్ అండ్ బ్యాక్ అంటే మాట్లాడితే కార్నింగ్ గోరిల్లా విక్టస్ ప్లస్ తోని వస్తుంది. టఫెస్ట్ గ్లాస్ ఉంది ప్రెసెంట్ ఉన్న మార్కెట్ మొబైల్ ఇండస్ట్రీలో. ప్లస్ డిస్ప్లే గురించి మాట్లాడితే 6.6 ఇంచ్ డిస్ప్లే ఉంది విత్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED LED డిస్ప్లే ఉంది. విత్ బ్రైట్నెస్ కూడా 1000 నీట్స్ తోటి పాటు వస్తుంది. మనం కెమెరా గురించి మాట్లాడితే బ్యాక్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది, 50 12 5. ఫ్రంట్ కెమెరా వచ్చి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. బట్ నైటోగ్రఫీ కూడా ఫోటో మంచి వస్తుంది, ఫోటోస్ నైట్ లో కూడా తీసుకుంటే. ఓకే. అండ్ మనకి బ్యాటరీ ఎలా ఉందండి? బ్యాటరీ 5000 mAh బ్యాటరీ ఉంది. 1 day చార్జ్ 2 days స్టాండ్ బై బ్యాటరీ బ్యాకప్ తోని వస్తుంది. ఓకే. ప్లస్ దీనిలో అడిషనల్ మీరు కంపేర్ చేస్తే A35 అండ్ A55 కి ప్రాసెసర్ చేంజ్ అవుతుంది. దానిలో 1380 వస్తుంది, దీనిలో 1480 ప్రాసెసర్ 4 nanometer ఇస్తారు. బట్ దీనిలో స్పెషాలిటీ అంటే ఫస్ట్ టైం సామ్సంగ్ లో ఏ సిరీస్ లో 12 GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకా ముందు సామ్సంగ్ లో 12 అంటే 1 lakh ప్లస్ వస్తుంది. ఇప్పుడు అండర్ 40-50,000 లో వస్తుంది. 8 GB కూడా ఉంది. 8 128 8 256 12 256. ఓకే. 12 256 3 వేరియంట్స్ ఉన్నాయి దీంట్లో. ఓకే. అండ్ డైమెన్సిటీ ఇది సామ్సంగ్ ది ఓన్ ప్రాసెసర్, ఎగ్జినోస్ ప్రాసెసర్ 1480 తోని వస్తుంది. 1480 తోని. ఓకే. ఓన్ ప్రాసెసర్. yes సామ్సంగ్ ది ఓన్ ప్రాసెసర్. ఓకే. అండ్ కెమెరా క్వాలిటీ ఎలా? 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. ఓకే. సో ఇది వచ్చేసి మనకి కెమెరా 50 అండ్ 50 ఓకే 50 12 5 ఓకే. బ్యాక్. ఫ్రంట్ కెమెరా 32 MB. ఓకే. అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది ఫోన్ అయితే. సో చూసారు కదా ప్రెసెంట్ అయితే మన చేతిలో అయితే ఇప్పుడు గెలాక్సీ A55 మొబైల్ అయితే ఉంది. సో ఇది చూసుకున్నట్లయితే కనుక మనకి మెయిన్ కెమెరా, చాలా మంది కెమెరా గురించి చూస్తారు కాబట్టి మన కెమెరా వచ్చేసి అయితే బ్యాక్ వచ్చేసి అయితే 50 ఉంది అండ్ ఫ్రంట్ వచ్చేసి 32. ఓకే. మనకి ఫ్రంట్ వచ్చేసి అయితే 32 అండ్ బ్యాక్ వచ్చేసి అయితే 50. అండ్ మనకి బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే కనుక ఓకే 5000 బ్యాటరీ బ్యాటరీ అయితే ఉంది 5000. అలాగే మనకి చార్జర్ ఎలా వస్తుంది? 25 వాట్ సూపర్ ఫాస్ట్ చార్జర్ వస్తుంది. 25 సూపర్ ఫాస్ట్ మనకి చార్జర్ వచ్చేసి అయితే 25 సూపర్ ఫాస్ట్ చార్జర్ అయితే వస్తుంది. అలాగే మనకి ఏంటంటే గెలాక్సీలో ఎక్కువ మనకి కెమెరా, మనకి సామ్సంగ్ లో ఎక్కువ ఏంటంటే కెమెరా చూస్తారు కాబట్టి కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంది. అలాగే మనకి బ్యాటరీ అయినా కానీ ఈ లైట్ వెయిట్ అయినా కానీ చాలా బాగుంది. ఇది కూడా వాటర్ ప్రూఫ్, వాటర్ రెసిస్టెంట్. సో ఇది కూడా మనకి వచ్చేసి వాటర్ రెసిస్టెంట్. ఇది కూడా మనకి 30 minutes అంటే వాటర్. అలాగే ఇందులో 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి, 8GB 128 అలాగే మనకి 8GB 256 ఉంది. అండ్ ఇంకొక వేరియంట్ ఏంటంటే మనకి 12GB 256GB. సో ఇలా అయితే ఉన్నాయి. సో మనకి ఈ 3 వేరియంట్స్ అయితే ఉంటాయి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే. అండ్ మెయిన్ ఏంటంటే దీని కాస్ట్, సో గెలాక్సీ A55 కాస్ట్ ఎంత ఉంది? దీనిలో ప్రైస్ 3 వేరియంట్స్ ఉన్నాయి సార్. దీంట్లో ప్రైజెస్ 8 128 వచ్చి 39,999, 8 256 42,999, 12 256 45,999 తోని వస్తుంది. ఓకే. మళ్ళీ ప్లస్ మనం క్రెడిట్ కార్డ్ త్రూ పే చేస్తే లైక్ 3 బ్యాంక్స్ ఉన్నాయి, అఫోర్డబిలిటీ బ్యాంక్స్ టైప్ ఉంది. HDFC, వన్ కార్డ్ అండ్ IDFC బ్యాంక్ అప్ టు 3,000 ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ కూడా అవైలబుల్ ఉంది. ఓకే. నార్మల్ మళ్ళీ ఇది తీసుకుంటే ఏమైనా ఆఫర్ బిగ్సీ తో పర్చేస్ 100% కాంప్లిమెంటరీ గిఫ్ట్ కూడా వస్తుంది. ఓకే.
సో చూసారు కదా, అంటే మనం నార్మల్గా ఇప్పుడు బిక్సీలో అయితే ఉన్నాం కాబట్టి బిక్సీలో కనుక అంటే హైటెక్ సిటీ బిక్సీలో, సో బిక్సీలో చూసుకున్నట్లయితే కనుక మనకి సో గ్యాలక్సీ A55 సో కాస్ట్ వచ్చేసి అయితే దీని కాస్ట్ వచ్చేసి మనకి 39,999కి వస్తుంది. అలాగే మనకి ఇది 8GB 128 అయితే 39,999కి వస్తుంది. అలాగే 8GB 256GB అయితే కనుక 41,000 అలా వస్తుంది. 42,999. సో అండ్ మనకి 43,000 వరకు అయితే వస్తుంది. అలాగే 256GB అయితే కనుక 46,000 అయితే వస్తుంది. అండ్ మనం ఈఎంఐతో అవన్నీ కలుపుకొని అంటే డౌన్ పేమెంట్ ఒకటేసారి కడితే కనుక మనకు అలా క్యాష్ బ్యాక్ కూడా రావడం, అలా 3,000 క్యాష్ బ్యాక్ రావడం అలా అయితే ఉంటుంది. సో చూడవచ్చు, ఫోన్ అయితే చాలా బాగుంది. అలాగే దీంతో పాటు ఇంకా సామ్సంగ్ బడ్స్ కూడా ఉన్నాయి. సో సామ్సంగ్ బడ్స్ అయితే ఉన్నాయి. ఇది సామ్సంగ్ లో ఏ మోడల్ ఉన్నా? సామ్సంగ్ లో న్యూ మోడల్ వచ్చింది, బడ్స్ FE అని ఉంది సార్. ఇది లేటెస్ట్ వర్షన్ వస్తుంది. ఓకే, దీనిలో స్పెషాలిటీ అంటే ట్రిపుల్ మైక్ వస్తుంది. దీనిలో బెనిఫిట్ అంటే మనకి ఫర్ కాల్ మాట్లాడే క్లియర్ వాయిస్ తోని యూజబుల్ ఉంటుంది. ప్లస్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ANC తో పాటు వస్తుంది. దీంట్లో బెనిఫిట్ మీ ఇన్ కేస్ మీరు ట్రాఫిక్ లో ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ మీకు మొత్తం క్యాన్సిల్ చేయాలా, డిస్టర్బెన్స్ నాయిస్ క్యాన్సిలేషన్ యూజబుల్ అవుతుంది. ఓకే, ప్లే బ్యాక్ కూడా టచ్ సెన్సిటివ్ ఉంది. డబల్ ట్యాప్ చేసి మీకు నెక్స్ట్ వర్డ్ అని వస్తుంది, డబల్ ట్యాప్ చేసి కాల్ కట్ అవుతుంది, మ్యూజిక్ ఫార్వర్డ్ ప్లే బ్యాక్ ఉంటుంది. ప్లస్ ఇయర్ లో కంఫర్టబుల్ గ్రిప్ ఉంది. ప్లస్ నార్మల్ యూజ్ చేస్తే 21 hours టాక్ టైం ప్లే బ్యాక్ ఉంది. ఓకే, అండ్ మనకి ఏమైనా వాటర్ రెసిస్టెంట్ కానీ అలా స్ప్లాష్ ప్రూఫ్ వస్తుంది అందుబాటు. ఓకే, అండ్ ఎన్ని డేస్ ఇప్పుడు నార్మల్ ఒకసారి 4 days బ్యాటరీ బ్యాకప్ వస్తుంది నార్మల్ యూజ్. కంటిన్యూస్ 21 hours ప్లే బ్యాక్ టైం ఉంది. ఓకే, కంటిన్యూస్ యూజ్ చేసినా కానీ మనకి 22 hours 21 hours అయితే ఈజీగా వస్తుంది. 100%. ఓకే, సో దీని కాస్ట్ ఇది 9999 తో వస్తుంది మీకు. ప్లస్ బిక్సీలో మనం బడ్స్ FE మొబైల్తో పాటు పర్చేస్ చేస్తే అడిషనల్ 3,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఉంది. ఇంకా ఎఫెక్టివ్ ప్రైస్ 6,999 లో పడుతుంది. ఓకే, సో ఓవరాల్గా మనకి 7,000లో అయితే ఈ బడ్స్ అయితే వస్తాయి అన్నమాట ఈఎంఐతో కలిపి. సో మనకైతే ఇవి 7,000లో అయితే తీసుకోవచ్చు బడ్స్, సామ్సంగ్ బడ్స్. సో స్మూత్గా ఉన్నాయి. అండ్ అలాగే చూసుకున్నట్లయితే దీనికి ఫింగర్ అంటే మనకి సెన్సర్స్ కూడా ఉన్నాయి. అలాగే మనకి వాటర్ రెసిస్టెంట్ కానీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే కనుక ఇది కంటిన్యూస్గా యూజ్ చేస్తే కనుక 22 hours అయితే వస్తుంది. అలాగే మనకి నార్మల్ యూజర్స్కి అయితే కనుక 4 days అయితే వస్తుంది. అండ్ ప్రైస్ వచ్చేసి 7,000 అయితే ఉంది, అంటే ఈఎంఐతో కలిపి. వితౌట్ ఈఎంఐ అయితే 9,000 వరకు అయితే అలా ఉంది. సో విత్ ఈఎంఐ అయితే మనకి 7,000 వరకు అయితే వస్తుంది. అండ్ బాక్స్ వచ్చి ఇది మనకి బాక్స్ వచ్చేసి చాలా స్మాల్ అయితే ఉంది, చాలా బాగుంది. సో క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది. అండ్ ఓపెనింగ్ కూడా చాలా బాగుంది. అండ్ బడ్స్ వచ్చేసి అయితే ఈ మోడల్లో ఉంటుంది. సో బడ్స్ వచ్చేసి అయితే చాలా స్మాల్గా ఉంటుంది. సో సౌండ్ సిస్టమ్ ఎలా ఉంటుంది? AKG స్పీకర్స్ వస్తున్నాయి. లైక్ మనం ప్రీమియం కార్స్ లో AKG స్పీకర్స్ ఉంటాయి కదా, దానిలో బెనిఫిట్ అంటే AKGలో స్పీకర్స్ మనకి నాయిస్ ఉంది, బ్లర్ అవ్వదు. సేమ్ AKG 360 degrees మనం సౌండ్ వినపడుతుంది మనకి. అండ్ ఎగ్జాంపుల్ టైప్ లో చూస్తే మనం థియేటర్ లో ఉంటాం, ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ లో మనకు వాటర్ వస్తుంది, ఒక సైడ్ రైట్ సైడ్ లో ఒక ఎయిర్ వస్తుంది. అది ఏంటంటే మనకి సపరేట్ సౌండ్ వినిపిస్తుంది, లైక్ 360 degrees. కొన్ని దాంట్లో అంటే మర్జ్ వస్తుంది. దీంట్లో AKG బెనిఫిట్ అంటే మనకి సౌండ్ సపరేట్ మనం మొత్తం ఎంజాయ్ చేసుకోవచ్చు మ్యూజిక్. సో ట్రాఫిక్ లో కూడా చాలా 100% యూజ్ చేసుకోవచ్చు. ANC తో పాటు వస్తుంది. మెయిన్ ఏంటంటే మన ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కూడా నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది దీనికి. సో నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది కాబట్టి చాలా బాగా సౌండింగ్ అయితే మన వాయిసింగ్ అని అయితే మంచి రిసీవింగ్ అయితే ఉంటుంది. సో చాలా బాగుంది చూడడానికి అయితే. అండ్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది, వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది కాబట్టి బాగుంటుంది. సో చూసారు కదా వివోలో V30 అండ్ V30 Proకి డిఫరెన్స్ ఏంటి, అండ్ మన గ్యాలక్సీలో చూసుకున్నా కానీ A35 A55కి డిఫరెన్స్ ఏంటి. సో మనకి ఫ్యూచర్స్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ 30లో చూసుకుంటే కనుక కాస్ట్ అండ్ మనకి ఏంటంటే ఎక్కువ 30 ఇప్పుడు మనకి వివోలో ఎక్కువ ట్రెండింగ్లో ఉన్న మొబైల్స్ అయితే 30 Pro. అండ్ మన గ్యాలక్సీలో ఈ మధ్య వచ్చిన గ్యాలక్సీలో మొబైల్స్ అయితే A35 అలాగే A55. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6TV. కెమెరామెన్ ఉపేందర్తో ప్రశాంత్.